స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏమిటనంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నా బోటి వానితో కూడా మరి మాట్లాడి దేవుడు ప్రతి దినము ఒక వాక్యాన్ని మీకు అందజేయుచున్నాడంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఈ వాక్యాల్ని నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన వాక్యమట అగ్ని వంటిదట, అలాగే బండను బద్దలు చేయు సుత్తి వంటిదట. అంటే అగ్ని అంటే మరి నీలోని నాలోని ఉన్న చెడును కాల్చివేసేంత మరి ఆయన వాక్కు మరి అంత గొప్ప శక్తి గలదట. అగ్ని వంటిది మరి ఆయన వాక్కు గనక. బండనంటే బండ హృదయాలను మరి కఠిన హృదయాలను బాధల చేయు శుద్ధి వంటిది దేవుని వాక్యం గనక. మరి ఎప్పుడైతే ఆ వాక్యము చేత మరి నువ్వు కాల్చబడతావో, ఎప్పుడైతే ఆ వాక్యమనే శుద్ధి చేత నీవు మరి బద్దలు చేయబడతావో, మరి నీ జీవితాన్ని సరి చేసుకుంటావో, మరి దేవుడు ఏమంటాడంటే నిన్ను మరి తన చిత్తానుసారంగా తన బిడ్డగా స్వీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఈ వాక్యం కూడా మరి మనం అర్థం చేసుకోవచ్చానంటే, మరి నీవు క్రీస్తు వైపుకు మలచబడడానికి, నీలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని మరి కాల్చివేయబడడానికి ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే, అలాగే నీ మరి కఠిన హృదయం లేదా మరి బండలాంటి నీ హృదయాన్ని మరి దేవుని వాక్యము చేత మరి దేవుని వాక్యానికి కొంచెం చోటిస్తే మరి అది మారుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకుని, వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని ముఖ్యంగా మార్చుకోనండి. ఆ వాక్యానికి చోటిచ్చి, ప్రభు వాక్యానికి చోటిచ్చి మీ హృదయాలను మార్చుకుని ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాక్యాన్ని నెరవేర్చి, ఈ వాక్యానికి చోటిచ్చి ప్రభా నాయన వారి హృదయాలను పాపమనే శాపమనే హృదయాలను కాల్చివేయమని, నూతన హృదయాలను బిడ్డలకు దయచేయమని, బండ హృదయాల నుంచి ప్రభా నేను బద్దలు చేసి ప్రభా మాంసపు హృదయాలను బిడ్డలకు దయచేయమని, తద్వారా కనికరము నాయన దయ ఇవన్నీ పొందుకుని నా తండ్రి అనేక మంది ఎడల కనికరము దయను చూపేవారిగా చేయమని తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలని ఆపమని, అలాగే తండ్రి గర్భంలో వివాహం కాని వారి వివాహాలు, ఉద్యోగాలు సమస్తమును సమకూర్చమని, ఇవట్లు చేయి వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో మీరు తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో. అలాగే తండ్రి దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించుకుంటారు ముఖ్యంగా వారందరి జీవితాల్లో నాయన నీకు యొక్క క్షేమము, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరు. మానవ ఆహారం నేడు మాకు దయచేయి, మళ్ళీ అపరాధం చేసిన మీకు క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలు తేక కీంతం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఉన్నది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే చేయి. ప్రతి ఒక్కరికి మరి ప్రభు యొక్క ఈ వాగ్దానాన్ని బట్టి మరి దేవుళ్ళ ముందుకు సాగాలని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.